హలో ప్రైజ్ ద లార్డ్, అందరికీ వందనాలు. వెల్కమ్ బ్యాక్ టు ది బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్. ఈ వీడియోలో మనం నేర్చుకోవాల్సిన అధ్యాయము, చూడాల్సిన అధ్యాయము ఆదికాండం 45వ అధ్యాయము, ద బుక్ ఆఫ్ జెన్సిస్ చాప్టర్ 45. ఈ అధ్యాయంలో మనం చూడాల్సిన విషయాలు ఏంటంటే, యోసేపు తానెవరో వెల్లడిపరుచుకుంటాడనమాట. అంటే యోసేపు సహోదరులకి ఇంకా నిజం చెప్పేస్తారన్నమాట. ఇప్పుడు దాకా ఆయన కఠినంగా వాళ్ళ ఎడల ప్రవర్తించుకుంటూ వచ్చాడు. మేబీ వాళ్ళకి ఆ శ్రమ ఏంటి, ఆ బాధ ఏంటి తెలియడానికి యోసేపు అలా చేసి ఉండొచ్చు. వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, ఏం చేస్తారనే విషయాలు అది చెప్పి ఉండొచ్చు. ఒకవేళ యోసేపు అలా చెప్పకపోతే వాళ్ళు యోసేపుకి మొక్కేవాళ్ళు కాదు. యోసేపుకి వాళ్ళు మొక్కపోతే దేవుడు యోసేపుకి తెలియజేసిన కళ నెరవేరేది కాదు. అందుకనే యోసేపు అలా చేసి ఉండొచ్చు. సో మొత్తానికైతే యోసేపు తనెవరో తన సహోదరులకి, తన అన్నలకి తెలియపరుస్తున్నాడు. ఈ అధ్యాయంలో మనం అది చూడొచ్చు. సో లెట్ స్టార్ట్. ఇంకెందుకు ఆలస్యం, మనం స్టార్ట్ చేసుకుందాం. లెట్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. మొదటి వచనం. అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచిన వారందరిని ఎదుట తన్ను తాను అణుచుకొన జాలక, నా యొద్ద నుండి ప్రతి మనిషిని వెలుపలికి పంపివేయుడని బిగ్గరగా చెప్పెను. యోసేపు తన సహోదరులకు తన్ను తాను తెలియజేసుకొనినప్పుడు ఎవరునూ అతని యొద్ద నిలిచి ఉండలేదు. అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచిన అందరి ఎదుట తన్ను తాను అణుచుకోజాలకపోయాడంటే, తను తాను తగ్గించుకోలేకపోయాడు. అందుకనే యోసేపు ఏమన్నాడంటే, నా యొద్ద నుండి ప్రతి మనిషి కూడా, ప్రతి ఒక్కరు కూడా వెలుపలికి వెళ్ళిపోండి, బయటికి వెళ్ళిపోండి అని, బయటికి పంపించేసేయండి అని బిగ్గరగా చెప్పాడు. బిగ్గరగా చెప్పిన తర్వాత యోసేపు సహోదరులు తను తాను తెలియజేసుకున్నాడు. యోసేపు సహోదరులకి తను తాను తెలియజేసుకున్నాడు. తెలియజేసుకున్నప్పుడు అతని దగ్గర ఎవరు లేరనమాట. సో ఇది మొదటి వచనంలో చూస్తాం. అతడు ఎలుగెత్తి ఏడవగా ఐగుప్తీయులను ఫరో ఇంటి వారును వినిరి. అప్పుడు యోసేపు తట్టుకోలేక, ఇంకా తను తాను అణుచుకోలేక, ఇంకా తను కంట్రోల్ చేసుకోలేక ఎలుగెత్తి ఏడ్చాడనమాట. నా సహోదరులారా నేనే యోసేపునని ఎలుగెత్తి ఏడ్చినప్పుడు ఐగుప్తులకి, ఫరో ఇంటి వారికి అందరికీ ఆ ఏడుపు వినబడింది అనమాట. అప్పుడు యోసేపు అంటాడు, నేను యోసేపు, నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరం ఇయ్యలేకపోయిరి. అప్పుడు యోసేపు తను తాను బయలుపరుచుకున్నాడు, తను ఏంటో చెప్పుకున్నాడు. నేనే యోసేపును అని చెప్పినప్పుడు నా తండ్రి ఇంకా బతికున్నాడా అని ఎలుగెత్తి ఏడ్చుకుంటూ చెప్తున్నప్పుడు సహోదరులు అది చూసి ఏం చేయాలో అర్థం కాక ఏం మాట్లాడలేకపోయారనమాట. అంతటా యోసేపు నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరికి వచ్చిరి. అప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపు నేనే. అప్పుడు యోసేపు ఏమంటున్నాడంటే, నా దగ్గరికి రండి అందరూ, సహోదరులారా నా దగ్గరికి రండి అని చెప్పినప్పుడు వారు దగ్గరగా వచ్చారు. అప్పుడు అతడు ఏం చెప్పారంటే, ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన యోసేపును నేనే. ఐగుప్తుకి నేను వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన యోసేపును, మీ సహోదరుడైన యోసేపు నేనే అని చెప్తున్నాడు, క్లారిటీ ఇస్తున్నాడు. ఇంకా అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమివేసినందుకు దుఃఖపడకుడి, అది మీ సంతాపం పుట్టింపనీయకుడి, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను. ఇంకా యోసేపు పాజిటివ్ థింకింగ్లోనే ఉన్నాడు. అయినా మీరు దుఃఖపడద్దు సహోదరులారా, మీరు చింతించొద్దు, మీరు నన్ను అమ్మేసినందుకు దుఃఖపడద్దు, చింతించొద్దు, సంతాపపడద్దు. దేవుడే మీకు ముందుగా నన్ను పంపించాడు, అంతే. ప్రాణరక్ష కొరకు, ఈ కరువు ఇలా వస్తుందని, ఇలా జరుగుతుందని అన్నిటి ముందుగానే దేవుడు నన్ను పంపించాడు, అందరి ప్రాణరక్షణ కొరకు అని యోసేపు పాజిటివ్ థింకింగ్గా మాట్లాడుతున్నాడు. 2 సంవత్సరం నుండి కరువు దేశంలో ఉన్నది, సేద్యమైనను కోత అయినను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. మిమ్మల్ని ఆశ్చర్యముగా రక్షించు దేశంలో మిమ్మల్ని శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. కాబట్టి దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఆయనను నన్ను ఫరో తండ్రిగాను అతని ఇంటి వారందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశమంతటి మీద ఏలికగాను నియమించెను. ఇంకా యోసేపు ఏమంటున్నాడంటే, మీరు దుఃఖపడొద్దు, చింతించొద్దు. ఇగో కరువు దేశంలో ఉన్నది కదా, ఇంకా సేద్యమైతే ఇంకా 5 సంవత్సరాలు కరువు ఉంటుంది. మీరు ఆశ్చర్యముగా రక్షించబడి మీరు బ్రతుకున్నట్లు ప్రాణంతో కాపాడబడినట్లు దేవుడే మీకంటే ముందుగా నన్ను ఇక్కడికి పంపించాడు తప్ప మీరు కాదు. మీరు అసలు నన్ను పంపించలేదు, దేవుడే నన్ను ఇక్కడ పంపించాడు, ఎందుకంటే మీ ప్రాణాలు రక్షించడం కొరకు ఆ కరువు నుండి అని చెప్పాడనమాట. ఇదిగో దేవుడు నన్ను ఫరోగా తండ్రిగా, ఆ ఇంటి పని వారందరి మీదుగా ప్రభువుగా, ఐగుప్తు దేశం అంతటి మీదుగా ఏలే వాడుగా, పరిపాలకుడుగా దేవుడు నన్ను నియమించాడు. ఇది మీ తప్పు కాదు, దేవుడే నన్ను ఇక్కడికి పంపించాడు మీకంటే ముందుగా ఆ కరువు నుండి కాపాడడానికి అని యోసేపు వేదనని తను తాను బయలుపరుచుకుంటున్నాడు అనమాట. మీరు త్వరగా నా తండ్రి యొద్దకు వెళ్ళి అతనితో, నీ కుమారుడైన యోసేపు దేవుడు నన్ను ఐగుప్తు దేశం అంతటికి ప్రభువుగా నియమించాను, నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు, నీవు గోషేను దేశమందు నివసించదు. అప్పుడు నీవును, నీ పిల్లలను, నీ పిల్లల పిల్లలను, గొర్రెల మందలను, నీ పశువులను, నీకు కలిగినది యావత్తును నాకు సమీపంగా ఉండును. అప్పుడు ఇంకా మీరు త్వరగా వెళ్ళండి, త్వరగా వెళ్ళి నా తండ్రితో చెప్పండి, తండ్రిని ఇక్కడ తీసుకురండి. ఇదిగో ఐగుప్తు దేశం అంతటా యోసేపు బతికే ఉన్నాడు, యోసేపు ఐగుప్తు దేశం అంతటికి ప్రభువుగా ఉన్నాడు. ఇగో అక్కడికి వెళ్ళి అక్కడ ఉండొద్దు, ఇక్కడికి వచ్చేసేయండి, గోషేను దేశమందు మీరు నివసిస్తారు. అప్పుడు మీ పిల్లలు, గొర్రెలు, పశువులు అన్నీ కూడా అవదాసు సమీపంగా ఉంటుంది అని యోసేపు వాళ్ళందరి సహోదరులతో చెప్తూ ఉన్నాడు. ఇకను
5 కరువు సంవత్సరములు వచ్చును గనుక నీకును నీ ఇంటి వారికి నీకు కలిగినది అంతటికి పేదరికము రాకుండా అక్కడ నిన్ను పోషించే దనన్నాడని చెప్పుడి. ఇంకా 5 సంవత్సరాలు కరువు ఉంది కదా, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చేసేయండి, 5 సంవత్సరాలు అక్కడే దేవుడు మిమ్మల్ని పోషిస్తారని చెప్పండి అని యోసేపు తన సహోదరులతో చెప్తూ ఉన్నాడనమాట. ఇదిగో మీతో మాట్లాడుచున్నది నా నోరే అని మీ కన్నులు, నువ్వు నా తమ్ముడైన బెన్యామీను కన్నులు నువ్వు చూచుచున్నాయి. ఇదిగో మీతో మాట్లాడుతున్న నోరు నేనే, యోసేపునే. నా కన్నులను తమ్ముడిని బెన్యామీని కన్నులను చూచుచున్నది, నా కన్నులు బెన్యామీని చూస్తున్నాయి. ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను మీరు చూచినది యావత్తును నా తండ్రికి తెలియజేసి త్వరగా నా తండ్రిని ఇక్కడికి తీసుకొని రండని తన సహోదరులతో చెప్పి తన తమ్ముడైన బెన్యామీని మెడ మీద పడి ఏడ్చెను. బెన్యామీని అతని మెడ మీద పడి ఏడ్చెను. అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్చిన తర్వాత అతని సహోదరులు అతనితో మాట్లాడిరి. అప్పుడు ఐగుప్తులో కలిగిన సమస్త ఘనత మీరు చూచిన యావత్తు నా తండ్రికి తెలియజేసి త్వరగా నా తండ్రిని ఇక్కడ తీసుకురండి, మీరు వెళ్ళండి, తండ్రిని తీసుకురండి, ఇక్కడ ఉన్న ఆస్తి యావత్తు మొత్తం తెలియజేయండి అని యోసేపు చెప్పి బెన్యామీను మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఏడ్చాడనమాట. అప్పుడు బెన్యామీను కూడా మెడ మీద పడి ఏడ్చాడు. తన సహోదరులందరినీ యోసేపు ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్చాడు. వారి సహోదరులు కూడా అతనితో మాట్లాడారనమాట. నెక్స్ట్, యోసేపు యొక్క సహోదరులు వచ్చిన వర్తమానము ఫరో ఇంటిలో వినబడిను. అది ఫరోకును అతని సేవకులకు ఇష్టముగా ఉంది. ఇంకా యోసేపు యొక్క సహోదరులు వచ్చిన వర్తమానం మొత్తం ఫరో ఇంటిలో వినబడింది. అది ఫరోకు అతని సేవకులకు వినబడింది. ఆ సేవకులకు ఫరోకు అది ఇష్టంగా ఉంది. అది వాళ్ళు తృణీకరించలేదన్నమాట. అప్పుడు ఫరో యోసేపుతో ఇట్లా అన్నాడు. అప్పుడు ఫరో యోసేపుతో ఇలా చెప్తూ ఉన్నాడు, నీవు నీ సహోదరులను చూచి మీరు ఇలాగ చేయుడి, మీ పశువుల మీద బరువులు కట్టి కనాను దేశమునకు వెళ్ళి మీ తండ్రిని మీ ఇంటి వారిని వెంటబెట్టుకొని నా యొద్దకు రండి. ఐగుప్తు దేశమందులి మంచి వస్తువులను మీకు ఇచ్చేదను. ఈ దేశం యొక్క సారమును మీరు అనుభవించేదారు. ఇంకా ఫరో కూడా అనుకూలంగా మాట్లాడుతున్నాడు అనమాట. ఆ వర్తమానం తెలిసిపోయింది, సహోదరులు వచ్చారని తెలిసిపోయిన ఫరో యోసేపుని పిలిపించి యోసేపుతో ఇలా మాట్లాడుతున్నాడు. ఇదిగో మీ సహోదరులు చూసావు కదా, మీరు ఒక పని చేయండి, మీ పశువుల మీద బరువులు కట్టి కనాను దేశంకి వెళ్ళి మీ తండ్రిని ఇక్కడ తీసుకురండి. ఇక్కడ తీసుకొచ్చి ఐగుప్తు దేశం మంచి వస్తువులు మీకు ఇస్తాను, మంచి వస్తువులు ఇస్తాను, ఈ దేశం యొక్క సారం కూడా మీరు అనుభవిస్తారు అని చెప్తా ఉన్నాడనమాట ఫరో. నీకు ఆజ్ఞ అయినది కదా, దీని చేయుడి, మీ పిల్లల కొరకును మీ భార్యల కొరకును ఐగుప్తులో నుండి బండ్లను తీసుకొని పోయి మీ తండ్రిని వెంటబెట్టుకొని రండి. ఐగుప్తు దేశం అంతటిలోనున్న మంచి వస్తువులు మీవే అగును గనుక మీ సామాగ్రిని లక్ష్య పెట్టకుడి అని చెప్పుమనగా ఇజ్రాయేలు కుమారులు అలాగునని చేసిరి. యోసేపు ఫరో మాట చొప్పున వారికి బండ్లను ఇప్పించెను, మార్గమునకు ఆహారము ఇప్పించెను. అప్పుడు ఏమైందంటే ఫరో యోసేపుతో మాట్లాడుతున్నాడు. ఏమైనా మాట్లాడుతున్నాడు చూడండి. ఇంకా ఆజ్ఞ అయింది కదా, ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు? మీ పిల్లల కొరకు మీ భార్యల కొరకు ఐగుప్తు నుండి బండ్లను తీసుకొని పోయి మీ తండ్రిని వెంట పెట్టుకొని ఇక్కడికి రండి. ఐగుప్తు దేశంలో మంచి వస్తువులు మీకు ఇస్తాను. ఇక్కడ ఉన్న సామాగ్రిని మీరు లక్ష్య పెట్టద్దు, దీని మీద ఆలోచించొద్దు. వెంటనే ఈ బండ్లను తీసుకెళ్ళండి, అక్కడ మీ తండ్రిని తీసుకురండి, భార్యలను అందరినీ ఇక్కడ తీసుకురండి. అప్పుడు ఇజ్రాయేల్ కుమారులు సహోదరులందరూ కూడా అటు చేశారు. యోసేపు ఫరో మాట చొప్పున వాళ్ళందరికీ బండ్లు ఇచ్చి మార్గమునకు పోయేటప్పుడు ఆహారం ఇచ్చాడు. అతడు వారికి 2 దుస్తులు బట్టలు ఇచ్చాడు. అంటే వాళ్ళందరికీ 2 జతలు బట్టలు ఇచ్చారు. బెన్యామీనుకు 300 తులముల వెండి ఇచ్చాడు. 5 దుస్తులు బట్టలు ఇచ్చాడు. బెన్యామీనుకు మాత్రం 5 దుస్తులు బట్టలు. 500 అంటే 300 తులముల బంగారం కాదు, 300 తులముల వెండి బెన్యామీనుకి ఇచ్చాడు. అతడు తన తండ్రి నిమిత్తం ఐగుప్తులోనున్న మంచి వస్తువులను మోయిచున్న 10 గాడిదలను ఇచ్చాడు. మార్గమునకు తన తండ్రి నిమిత్తం ఆహారమునకు ఇతర ధాన్యమును తినుబండరాములను మోయిచున్న 10 ఆడుగడులను పంపెను. ఇంకా అప్పుడు అతడు తన సహోదరులను సాగనంపి వారు బయలుదేరుచుండగా మార్గమందు కలహపడకుండా వారితో చెప్పింది. ఇంకా యోసేపు ఏమంటున్నాడంటే, మీరందరూ ఐగుప్తులో ఉన్న మంచి వస్తువులను మోయిచున్న 10 గాడిదలు ఇచ్చాడు. మార్గమును పోవడానికి ఆహారము ధాన్యమును తినుబండరాలు మోయడానికి 10 గాడిదలు. ఏది మంచి వస్తువులను మోయడానికి 10 గాడిదలు, మార్గంలో ఆహారము ధాన్యమును తినుబండరాలు మోయడానికి 10 ఆడుగాడిదలు. ఇక సాగనంపేటప్పుడు మార్గమందు మీరు ఎటువంటి గొడవ పెట్టుకోవద్దు అని వాళ్ళతో చెప్పి పంపించాడనమాట యోసేపు. ఇక వారు ఐగుప్తు నుండి బయలుదేరి కనాను దేశమునకు తన తండ్రి అయిన యాకోబు నద్దకు వచ్చారు. ఇంకా వాళ్ళందరూ ఐగుప్తు నుండి బయలుదేరి కనాను దేశమైన యాకోబు దగ్గరికి వచ్చి ఏమంటున్నారు చూద్దాం. యోసేపు ఇంకా బ్రతికి ఉండి ఐగుప్తు దేశం అంతటిని ఏలుచున్నాడని అతనికి తెలియజేసి, అయితే అతడు వారి మాట నమ్మలేదు కనుక అతడు నిశ్చేష్టుడాయను. అప్పుడు యోసేపు ఇంకా బ్రతికున్నాడు, అతను ఐగుప్తు దేశం అంతని ఏలుచున్నాడు అని వాళ్ళు ఆశ్చర్య రీతిగా వాళ్ళు తన తండ్రికి తెలియజేసినప్పుడు వాళ్ళు చెప్పిన మాటను యాకోబు వినలేదు, నమ్మలేదు. అప్పుడు నిశ్చలంగా ఉన్నాడనమాట. అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నింటినీ అతనితో చెప్పిరి.
అతడు తాను ఎక్కించుకొని పోవుటకు యోసేపు పంపిన బండ్లను చూచినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణము తెప్పరిల్లెను. అప్పుడు ఇజ్రాయేలు, ఇంతే చాలును, నా కుమారుడైన యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు, నేను చావక మునుపు వెళ్ళి అతన్ని చూచెదనని చెప్పెను. ఇంకా సహోదరులందరూ ఐగుప్తు నుండి ఎక్కడికి వచ్చేసారు? కనాను దేశంకి వచ్చేసి యాకోబుతో చెప్తున్నాడు అనమాట, ఇగో యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు, ఐగుప్తు దేశాన్ని మొత్తం ఏలుతున్నాడు అని చెప్పంగానే యాకోబు దాన్ని ఫస్ట్ నమ్మలేక నిశ్చలంగా ఉన్నాడు. తర్వాత యోసేపు చెప్పిన మాటలు మొత్తం తన సహోదరులు, తన కుమారులు యాకోబుతో చెప్పినప్పుడు యాకోబును ఈ కనాను దేశం నుండి ఐగుప్తు దేశానికి తీసుకెళ్ళడానికి ఫరో మాట చొప్పున యోసేపు పంపించిన బండ్లను చూచి వాళ్ళ తండ్రి అప్పుడు నమ్మాడనమాట. నమ్మినప్పుడు యాకోబు ప్రాణము తెప్పరిల్లిపోయింది. అసలు ఊహించలేము. ఆ సంతోషానికి హద్దులు ఉండవనుకోండి. ఆ ప్రాణము తెప్పరిల్లిపోయింది. ఇంక ఇమ్మీడియట్గా ఇజ్రాయేల్, ఇంతే చాలు, నా కుమారుని యోసేపు బ్రతికున్నాడు, చాలు ఇంత చాలు అని యాకోబు చాలా సంతోషపడి, ఇగో నేను చావక ముందే యోసేపు నేను చూడాలి, పదండి అక్కడికి పోదాం అని అన్నట్టుగా ఆయన ఉన్నాడనమాట. సో ఈ వచనాలు, ఈ విషయాలు ఈ అధ్యాయంలో మనం చూస్తాం. 45వ వచనంలో ఏం చూస్తాం? యోసేపు తన్ను తాను బయలుపరుచుకున్నప్పుడు, అప్పుడు ఆ కుమారులు ఆ వర్తమానాన్ని యాకోబుకి తెలియజేసినప్పుడు మళ్ళీ వాళ్ళు ఆయన ప్రాణం తెప్పరిల్లడం, ఫరో యోసేపుతో మాట్లాడడం, యోసేపుకి అనుకూలంగా మాట్లాడడం అనే విషయాలు ఈ అధ్యాయంలో చూస్తాం. ఒకసారి మీరు చదవండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. గాస్పెల్ మెసేజ్ టు ది వరల్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.